వీరిగా వాడబడుతున్నాను. మరి మాది ప్రాపర్ వచ్చేసి నంద్యాల. నేను స్కూల్లో టీచర్గా, ఇంగ్లీష్ టీచర్గా చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడినాడు. నా కుమారుడా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా సేవకు రావాలని. ఆయన యొక్క స్వరం వినపడింది నాకు. అయినా కూడా నేను స్కూల్కి అలానే వెళ్తున్నాను. నంద్యాల పక్కన బోయలకుంట్ల గ్రామంలో ఎయిడెడ్ స్కూల్లో నేను కాంటాక్ట్ బేసిక్ మీద చేస్తుండేవాడిని. కానీ దేవుడు ఒక సంవత్సరం మాట్లాడినాడు, అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ ఎవరిదోలే స్వరం అనుకున్నాను. కానీ మరొకసారి ఒంటరిగా కూర్చొని స్కూల్లో నేను భోజనం చేసిన తర్వాత స్టాఫ్ రూమ్లో కూర్చొని చిన్నగా ప్రార్థన చేసుకుంటుంటే మళ్ళీ స్వరం వినపడింది. నా కుమారుడా, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు నా సేవ చేయాలి, మరి నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు అని దేవుడు నాతో మాట్లాడినాడు. ఇక్కడ కాదు నువ్వు డ్యూటీ చేయాల్సింది, నా సేవ చేయాలి నువ్వు అని చెప్పినాడు. కానీ నేను దాదాపు ఒక 3 years నెగ్లెక్ట్ చేశాను. అంటే 3 years జాబ్ చేస్తున్నాను, నెగ్లెక్ట్ చేశాను అనమాట. ఇంకా ఆ స్కూల్లో వచ్చేసి ఆర్థిక పరిస్థితులు మరియు స్కూల్ పరిస్థితి బాగలేదు. అంటే మొత్తం దేవుడు నన్ను పరిచర్యలకు తీసుకురావడానికి ఆ యొక్క స్కూల్లో మరి పరిస్థితులను తారుమారు చేశాడు. ఆ విధంగా పరిస్థితులను తారుమారు చేసే లోపల మరి జీతాలు కూడా రానేటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నాను. అప్పుడు మరలా దేవుడు నాతో మాట్లాడినాడు. అప్పుడు నేను గ్రహించి మరి ఫుల్ టైం సేవకు రావడం జరిగింది. మరి ఏ రోజైతే నేను వచ్చానో ఆ రోజు నుంచి దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు, నన్ను నా కుటుంబాన్ని పోషిస్తున్నాడండి. ఇప్పటికి కూడా మరి సంఘాలకు వెళ్తూ నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. ఇది నా యొక్క చిన్న సాక్ష్యం అండి. మీకు అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచుచు మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రభునందు బిడ్డలారా, మరి ఈ యొక్క వచన భాగంలో మనం చూసినట్లయితే యెషయా రాస్తున్నాడు, మరి ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడని వాక్య భాగం ద్వారా మనకు తెలుస్తుందండి. మరి ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని నాలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను. మరి ఇంకా చూసినట్లయితే ఇక్కడ ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మన జీవితాలు కొన్నిసార్లు ఎడారిమయంగా ఉంటాయి. మరి దేవుడు మరి ఆ యొక్క ఎడారి జీవితంలో ఉన్న నీకు మరి అనేక విషయాలు నేర్పించుకుంటూ తీసుకొని వస్తూ మరి నువ్వు అరణ్యంలో ఉన్నా, మరి ఎడారిలో ఉన్నా, నీ యొక్క జీవితంలో మరి ఆ యొక్క జీవ నదులు పొంగి పొర్లింపజేయడానికి దేవుడు కొన్ని సందర్భాల్లో ఎడారి జీవితంలో నేను నడిపిస్తాడు. మరి ఇంకా ఇక్కడ ఏం చెప్తానంటే ఒక నూతన క్రియ చేస్తున్నాడు దేవుడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అంటున్నాడు. మరి లాస్ట్ ఇయర్లో నీ జీవితం మరి ఎలా ఉందో కానీ ఈ యొక్క కొత్త సంవత్సరంలో దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడండి. మరి ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు? లాస్ట్ ఇయర్ ఒక ఎడారి జీవితంలో ఉన్నావు, ఒక అరణ్య జీవితంలో నువ్వు ఉన్నట్లయితే కానీ దేవుడు ఈ యొక్క సంవత్సరంలో దేవుడు నిన్ను సమృద్ధితోనూ మరి ఆయన మాటలతోనూ దేవుడు తృప్తిపరచబోతున్నాడండి. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, అక్కడ ఇంకో పై వచనం చూడండి, 18వ వచనము. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. మరి కంప్లీట్గా పూర్వకాలపు సంగతులను తలంచుకొనకూడదు అంటున్నాడు. ఎలా అంటే మునుపటి వాటిని గురించి, లాస్ట్ ఇయర్ నేను అభివృద్ధి చెందలేకపోయాను, లాస్ట్ ఇయర్ నేను స్పిరిచువల్గా లేకపోయాను, లాస్ట్ ఇయర్ నేను ప్రేయర్లు ఎక్కువగా ఉండలేకపోయాను, మరి లాస్ట్ ఇయర్లో నేను నా జీవితం అంతా సరిగా లేదు అని నువ్వు అనుకున్నప్పుడు వాక్య భాగం దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకూడదు అంటున్నాడు. మరి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకూడదు అంటున్నాడు. పాస్ట్ ఏదైతే జరిగిపోయిందో వాటి గురించి మీరు ఆలోచించద్దండి, చింతించండి, దుఃఖపడద్దు అంటున్నాడు. మన చింత యావత్తు దేవుని మీద వేయాలి. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుడు ఒక నూతన క్రియ చేయబోతున్నాడు.
మన కుటుంబాల్లో, మన జీవితాల్లో, మన యొక్క సంఘంలో దేవుడు మరి నూతన క్రియ చేయబోతున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మరి ఈ యొక్క ఉదయకాలంలో మరి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మరొక వచ్చిన భాగం నేను చూపిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 'అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల చదవండి బ్రదర్. వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. చాలు బ్రదర్. ప్రభునందు బిడ్డలారా, మరి ఎవడైనను క్రీస్తునందున యెడల వాడు నూతన సృష్టి అంట, పాతవి గతించెను. మరి లాస్ట్ ఇయర్ అన్నీ పాతవి గతించిపోయినాయి. మరి ఈ నూతన సంవత్సరంలో అయినా మన ఆలోచనల ద్వారా, మన బిహేవియర్ ద్వారా మనం సరి చేసుకునే విధంగా ఉంటాయి. కాబట్టి పాత జీవితాన్ని వదిలిపెడదాం. పాతలో ఏదైనా ఫెయిల్యూర్స్ జరిగింటాయి. నీ ఆలోచనల ద్వారా ఇతరులకు నువ్వు నష్టం కలిగించచ్చు, నీ యొక్క మాటల ద్వారా, నీ యొక్క క్రియల ద్వారా ఇతరులకు బాధ కలిగించవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే వాక్య భాగము, నువ్వు క్రీస్తులో ఇప్పుడు ఎవడైనా క్రీస్తునందు నెడల వాడు నూతన సృష్టి అంట. వీఆర్ న్యూ క్రియేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. చూడండి, అక్కడ మరి చూసినట్లయితే పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. సమస్తమును దేవుని వలనైనను ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించను. దేవుడు మరి సమస్తము దేవుని వల్ల అయినాయి. మరి నువ్వు దేవునిలోకి వచ్చినప్పుడు నూతనంగా ఉండాలి. ప్రతి విషయంలో నూతనంగా ఉండాలి. ఒకవేళ నీ ప్రయత్నం, ఒకవేళ జాబ్ వచ్చేంతవరకు ప్రయత్నం చేసి ఒక కొత్తగా కనిపించాలి ఇతరులకు, ఒక మోడల్గా నువ్వు జీవించాలి. యేసుక్రీస్తు యొక్క లక్షణాలు కలిగి నువ్వు జీవించాలి. చూడండి ప్రభునందు బిడ్డలారా, మరి పాతవి గతించిపోయినాయి, కొత్తగా మనం ప్రారంభించాలి. లాస్ట్ ఇయర్ నువ్వు ప్రేయర్ చేసుకోలేవు, ప్రేయర్లో సరిగా లేకపోయినావు. పోనీ ఈ ఇయర్ నుంచైనా నువ్వు ప్రేయర్లో బాగా ఉండు, పరిచర్యకు వచ్చు, నియామకపు కూడికలకు వచ్చు, క్రమంగా రండి, బైబిల్ స్టడీకి రండి. లాస్ట్ ఇయర్ వాళ్ళు లేకపోయామో, ఇప్పుడు అన్నీ సరిదిద్దుకొని ముందుకు వెళ్ళండి. అందుకే ఇక్కడ అంటున్నాడు దేవుడు, సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు అనుగ్రహించను. మన జీవితాల్లో సమాధానం రావాలి అంటే దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాటలు వినాలి. ఎందుకంటే దేవుడు మనల్ని సమాధానపరుస్తాడు. ఒకవేళ చివరి లాస్ట్ ఇయర్లో 2025లో నువ్వు సమాధానం లేకుండా జీవించావేమో, కానీ దేవుడు ఈ ఇయర్లో నిన్ను మరి నీ కుటుంబాన్ని, నీ పిల్లలకు సమాధానం ఇచ్చి సంఘంలో నిన్ను స్థిరపరిచి ముందుకు తీసుకువెళ్తాడండి. మరి ఇంకా అక్కడ మనం చూసినట్లయితే మరి క్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి అంట. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, స్టీఫెన్ అనేటు ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు తన యొక్క పాత జీవితంలో మరి చాలా చెడు జీవితం జీవించాడు అన్నమాట. మరి సిగరెటు తాగుడు, మరి అంతేకాకుండా వ్యభిచారం అన్నీ చేసేవాడు. ఆ స్టీఫెన్ అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత మరి దేవుని మాటలు విని నమ్ముకుని మరి క్రమంగా చర్చికి వస్తున్న టైంలో తన యొక్క స్నేహితులు ఒక దినాన రోడ్డు మీద కనిపించి, స్టీఫెన్ రారా, మందు పార్టీ ఉంది, వచ్చి మందు తాగుదాము అది అని అన్నారట. నేను రానన్నాడట. వాళ్ళను తప్పించుకొని వెళ్ళిపోయినాడు. మరి కొంత దూరం వెళ్ళే లోపల ఒక అమ్మాయి కనిపించిందంట, అంటే ఒక స్త్రీ కనిపించింది. స్టీఫెన్ బాగున్నావా, ఇలా రా అని పిలిచిందంట. అప్పుడు స్టీఫెన్ ఏమన్నాడంటే, అమ్మ నేను పాత స్టీఫెన్ కాదు, ఇప్పుడు నేను కంప్లీట్గా మారిపోయినాను, అటువంటి చెడు అలవాట్లు, చెడు బుద్ధులు నా దగ్గర ఏం లేవు, నేను రాను, నేను కంప్లీట్గా ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను రక్షింపబడినాను, నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచానని అంతటితో అక్కడ చెప్పేసి అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. మరలా ఆ యొక్క లోక అట్రాక్షన్కు అతడు మరి పోలేదు. ఎప్పుడైతే పాతవన్నీ నువ్వు వదిలిపెట్టేస్తావో, మునుపటి వాటివన్నీ జ్ఞాపకం చేసుకోకుండా మరి నూతనంగా నువ్వు ఏదైతే ప్రారంభిస్తావో దేవుడు, నువ్వు నూతనంగా ప్రారంభించేదానికి నీకు దేవుడు తోడై ఉంటాడండి. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మరి మనము క్రీస్తులో వీఆర్ న్యూ క్రియేషన్. బైబిల్ చెప్తుంది నూతనంగా కనిపించాలి. మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి, సంఘంలో రోల్ మోడల్గా ఉండాలి, మరి కుటుంబంలో రోల్ మోడల్గా ఉండాలి, బంధువుల మధ్యను, స్నేహితుల మధ్యను, మరి సమాజంలో కూడా ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. కాబట్టి ప్రభునందు బిడ్డలరా, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు సెలవిస్తున్నాడు. మరి నువ్వు
నీ ఆలోచనల ద్వారా మరి నీ బిహేవియర్ ఇంకా మారిందా లేదా, మరి నీ ఆలోచనలు మారినాయా లేదా అని ఒకసారి మన యొక్క జీవితాలను మనము పరిశీలన చేసుకోవాలండి. ఎందుకంటే మనము ఎవడైనాను క్రీస్తునందు నెడల అంటే వాళ్ళు పురుషులని కాదు, స్త్రీలని కాదు, వారు నూతన సృష్టి అని వాక్య భాగం సెలవిస్తుందండి. మరొక వచ్చిన భాగం నేను చూపిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము 3వ వచనం. చూడండి ప్రభునందు బిడ్డలారా, మరి ఇక్కడ చూసినట్లయితే అందుకే యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడనేరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి కొత్తగా జన్మించాలి, మనం మారు మనసు కలగాలి, రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలి, నీటి బాప్తిజం తీసుకోవాలి. మరి కొత్తగా దేవునిలోకి మనం రావాలి అంటే, ఒక స్పిరిచువల్గా అడుగు పెట్టాలంటే కంప్లీట్గా మన యొక్క మనసు మారాలి, ముందు మారు మనసు పొందుకోవాలి. నువ్వు కొంతమంది మారు మనసు పొందుకొని రక్షింపబడి చర్చికి వస్తున్నా కూడా మనసు మారదు, అదే పాత ఆలోచనలతోనే జీవిస్తుంటారు, అదే పాత కోరికలతోనే జీవిస్తుంటారు. నో, దేవుడు అలా ఉండకూడదు అంటున్నాడు. మరి నూతనంగా ఉండాలంటున్నాడు. క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడనేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ఏదైనా సరి చేసుకోవాల్సినది సరి చేసుకోవాలి ఈ యొక్క నూతన సంవత్సరంలో. ఏదైనా ఇంకా మనకు ఇతరులు మనల్ని మెచ్చుకోవడం లేదు, కొన్నిసార్లు ఇతరులు మనం మెచ్చుకోవడం, మన మాటలు మెచ్చుకోవడం లేదు, మన యొక్క క్రియలు మెచ్చుకోవడం లేదు. అర్థమైంది, మనం ఇంకా మారలేదని అర్థం, మన బిహేవియర్ ఇంకా మారలేదని అర్థం. నువ్వు యేసుక్రీస్తులో నూతన సృష్టివై ఉన్నా, నీవు యేసుక్రీస్తులో నూతన సృష్టివై ఉన్న కుమార్తెవు కుమారుడవై ఉన్నావు నువ్వు. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే కొత్తగా జన్మించాలి మనం. అప్పుడు నువ్వు పరలోక రాజ్యాన్ని చూస్తామంటున్నాడు, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మరి మనం కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే మనం ఉండాలి. మనలో మనం తగ్గించుకొని జీవించాలి. కొన్ని విషయాల్లో కుటుంబంలో తగ్గించుకోవాలి, సంఘంలో తగ్గించుకోవాలి, పరిచయంలో తగ్గించుకొని జీవించాలి. మాటలలో తగ్గింపు ఉండదు, సంఘంలో తగ్గింపు ఉండదు, కుటుంబంలో తగ్గింపు ఉండదు. ఎలా బ్లెస్సింగ్ వస్తుంది, ఎలా ఆశీర్వదింపబడతాము? నువ్వు యేసుక్రీస్తులో న్యూ క్రియేషన్ అన్నప్పుడు నీలో కనిపించాలి, యేసుక్రీస్తు యొక్క లక్షణాలు కనిపించాలి, వినయము విధేయత కనిపించాలి. లేదు నేను తగ్గేదే లేదంటే నో, కాదు. తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. మన వాక్యాన్ని పట్టుకోవాలి, మనుషుల మాటలను కాదు కానీ వాక్యాన్ని పట్టుకొని జీవించినట్లయితేనా మరి దేవుడు మనల్ని సమాధానపరుస్తూ మరి సమృద్ధి జీవంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడండి. హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. హెస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చూడండి ప్రభునందు బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. మరి నూతన హృదయాన్ని మీకు ఇస్తున్నా అంటున్నాడు, నూతన స్వభావం మీకు కలగజేసేదని అంటున్నాడు. మరి ఇంకా ఇక్కడ చూసినట్లయితే రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుడ్డెను ఇస్తానంటున్నాడు. మరి నూతన హృదయం కావాలి దేవునికి, నీ హృదయం కావాలి. నీ వేషధారణ చూడాడు కానీ దేవుడు, మరి నీ మాటలు చూడాడు కానీ నీ హృదయం ఎలా ఉండదని చూస్తాడు. నీ హృదయము మరి దేవునికి ఎలా ఉండదని చూస్తాడు. చాలామంది బాహ్య సౌందర్యాన్ని చూస్తారు కానీ అంతరంగ స్వభావాన్ని చూడలేరు. దేవుడు అంతరంగ స్వభావాన్ని చూస్తాడు. మనం ఎలా జీవిస్తున్నాం, ఏం కథ అనేది. స్పిరిచువల్గా నువ్వు జీవిస్తున్నప్పుడు మరి నీ అంతరంగంలో ఏముంది అని దేవునికి తెలుసు. అందుకే దేవుడు ఒకవేళ నువ్వు సరిగా లేకపోతే దేవుడు నీకు నూతన హృదయాన్ని ఇస్తానంటున్నాడు, నూతన మనసును ఇస్తానంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదని అంటున్నాడు. మరి
దేవుని నమ్ముకున్న మనము రాతి గుండె ఇంకా హృదయ కాఠిన్యం కలిగి మనం జీవిస్తున్నట్లయితే గిన అది తీసేసుకోవాలంటండి. దేవుడు మాట్లాడుతున్నాడు, మరి రాతి గుండెను తీసేసుకోవాలి, కఠినమైన హృదయాన్ని తీసేసుకోవాలి, కఠినమైన మాటలను తీసేసుకోవాలి. బట్ నేర్చుకోవాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అనేది కూడా నేర్చుకోవాలి. నీ ఇష్టానుసారంగా నీ హృదయ కాఠిన్యంతో మరి సంఘంలో, కుటుంబంలో, బయట ఫ్రెండ్స్ మధ్య అందరూ అలానే మాట్లాడితే నోబడీ లైక్ యూ. ఆ యొక్క హృదయ కాఠిన్యం అనేది నువ్వు తీసేసుకుంటే గిన మరి నిన్ను నువ్వు తగ్గించుకున్నట్లయితే గిన దేవుడు నీకు నూతన మనసు ఇస్తాడు, నూతన హృదయం ఇస్తాడు, నూతన ఆత్మను కూడా దేవుడు నీకు ఇస్తాడండి. చూడండి, ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టడలను అనుసరించి వారిగాను నా విధులను గైకొని వారిగాను మిమ్మును చేసేదనని దేవుడు అంటున్నాడండి. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మరి ఆయన మరి ఏమన్నాడు, నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని వారిని మిమ్మును చేసేదని అంటున్నాడు. మరి దేవునిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన కట్టడలను, ఆయన విధులను ఆచరించే విధంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు దేవుని మాటలు మాట్లాడుతుంటే ఇతరులు ఆ మాటల ద్వారా ఆకర్షింపబడి దేవుని సన్నిధికి వస్తారు. నువ్వు అనేకులను నీ యొక్క మాటల ద్వారా దేవుని సన్నిధికి నడిపించగలుగుతావు. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, ఇక నూతన సంవత్సరంలో ఇంకా అదే పాత హృదయంతో, అదే పాత ఆలోచనలతో నువ్వు ఉన్నట్లయితే గిన దేవుని దగ్గరికి వచ్చి నువ్వు మరీ మనసు మార్చుకొని, ప్రభువా పాత జీవితంలో లాగానే ఉండకుండా నాకు మరొకసారి ప్రభువా నేను నాకు నూతన హృదయాన్ని, నూతన మనసును దయచేయండి ప్రభువా, నా ఆలోచనలు మార్చండి. కొన్నిసార్లు మన ఆలోచనలు మన కంట్రోల్లో ఉండవు, కానీ ఆలోచనలు అన్ని కంట్రోల్లో ఉండాలంటే ఒక దేవుడే కంట్రోల్ చేయాలి మనల్ని. కొన్నిసార్లు నన్ను నేను కంట్రోల్ చేసుకుంటా అంటారు, నో, లేదు, అది దేవుడే చేయాలి. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, ఇక నూతన సంవత్సరంలో మళ్ళా చెప్తున్నాను, మరి నువ్వు ఎవరో గుర్తించాలి, నువ్వు యేసుక్రీస్తులు ఎవరో గుర్తించాలి. యు ఆర్ న్యూ క్రియేషన్. ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి అన్నప్పుడు క్రీస్తు స్వభావం నీలో కనిపించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని జీవించాడు. శిలువ మరణం పొందినంత కూడా మరి శిలువ మీద కూడా మరి 3 మేకల మధ్య వేలాడుతున్నప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఆయన వచ్చిన పని ముగించి వెళ్ళాడు. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మనము యేసుక్రీస్తు యొక్క లక్షణాలు కలిగి మనం జీవించాలి. మళ్ళీ తెలివితో మాట్లాడాలి, జ్ఞానంతో మాట్లాడాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఇంకా జీవితాలు సరిగా లేకుంటే సరి చేసుకుంటా, ప్రభువా ఈ సంవత్సరము ప్రభువా నా జీవితాన్ని, నా యొక్క బిహేవియర్ నేను సరి చేసుకొని ప్రభువా నీ ముందు నేను పరిశుద్ధిగా కనిపిస్తానని ప్రార్థన చేసుకునే వారిగా మనం ఉండాలండి. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మరి మనము వస్తున్నాము, బలలో చేవేస్తున్నాము, ఇంకా మన అలవాట్లు, మన ఆలోచనలు మారకుంటే అది దేవునికి ఇష్టమైనది కాదు. విరిగి నలిగిన మనసులే దేవునికి ఇష్టమైన బలులు. మరొక వచ్చిన భాగాన్ని చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చాలు బ్రదర్. కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశలు. ఎలా జీవించాము ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకోకముందు? అంతా మోసమే. ఆలోచనలు మోసమే, కనుచూపులు మోసమే, మాటల్లో మోసమే, నడకలో మోసమే. మరి చూసినట్లయితే మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశల వలన, దురాశ చేత ఈడోబడి మరి చెడిపోయినామేమో. మరి దురాశ చేత మరి దేవునికి వ్యతిరేకంగా జీవించావేమో. మరి ఇంకా ఆ యొక్క పాత స్వభావాన్నే నువ్వు మరి కలగజేసుకొని నీలో ఉంచుకొని నువ్వు మారలేదేమో. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, మునుపటి విషయంలో అయితే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. ప్రాచీన స్వభావంలో చెడిపోయినాం, ప్రాచీన స్వభావంలో దేవునికి దూరమైనాం,
ప్రాచీన స్వభావంలో ఇతరులకు మంచిగా లేము. ప్రాచీన స్వభావంలో కుటుంబ యొక్క పరిస్థితులు సరిగా లేవు. నీ యొక్క ప్రాచీన స్వభావంతో కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోయినామో, నీ యొక్క ప్రాచీన స్వభావంతో ప్రాచీనమైనటువంటి నీ యొక్క ఆ యొక్క పాత మాటలతో కుటుంబంలో పిల్లలను బాధపరిచామో, భార్యను బాధపరిచామో, భర్తను బాధపరిచామో. బట్ రిమూవ్ యువర్ ఓల్డ్ నేచర్, బైబిల్ సెలవిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, మన మైండ్ సెట్ను కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఎవరు చేయరు. నీ మైండ్ సెట్ను, నీ జీవితాన్ని మార్చేది దేవుని మాటలు. ఇక బైబిల్లో ఉన్న మాటలే నిన్ను మారుస్తాయి, నీ జీవితాన్ని మారుస్తాయి కంప్లీట్గా. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భయము గలవారై, భక్తియు గలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనుడి. ఇక నవీన స్వభావాన్ని మనం ధరించుకునే వారిగా ఉండాలి. సంవత్సరాలు తరిగిపోతున్నాయి, సంవత్సరాలు వస్తున్నాయి, ఒక సంవత్సరం అయిపోతుంది. బట్ స్టిల్ యు ఆర్ నాట్ చేంజ్. అంటే కారణం ఏంటి? నీ ఆలోచనలే, నీ పాత స్వభావమే. వెన్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ యు బికమ్ ఏ న్యూ నేచర్. నూతన స్వభావం ధరించుకునే వారుగా మనం ఉండాలని వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మరి గతంలో దేవునికి దూరంగా ఉంటుంది. గతంలో అన్యులుగా మనం ఉంటుంది. మునుపు యేసుక్రీస్తుకు మనము దూరస్తులుగా ఉంటుంది. ఇప్పుడైతే యేసుక్రీస్తు రక్తం వలన మనం ఆయనకు సమీపస్తులమై ఉన్నాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనము ఉచితంగా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాం. యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డామండి. దేవుడు ఇంత గొప్ప రక్షణ ఇచ్చినాడు మనకు, ఇంత గొప్ప మంచి జీవితాన్ని ఇచ్చాడు. ప్రభువా ఈ జీవితాన్ని ఇచ్చారు. ఇంతవరకు మనం బ్రతికున్నామంటే అది దేవుని కృపనే. చూడండి, లాస్ట్ ఇయర్ అంతా చాలామంది గతించి వెళ్ళిపోయారు. బట్ స్టిల్ వీఆర్ లివింగ్ ఇన్ ద చర్చ్, స్టిల్ వీఆర్ లివింగ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. దట్ ఈస్ గాడ్స్ గ్రేస్. కాబట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రభువా మీకు కృతజ్ఞతలయ్యా, లాస్ట్ ఇయర్ కాపాడారు, ఇన్ని సంవత్సరాలు కాపాడారు, కృతజ్ఞతలు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాడు, అది దేవుని కృపనేది. కరోనా టైంలో చాలామంది చనిపోయినారు. నాకు తెలిసిన వాళ్ళు కరోనా టైంలో చాలామంది చనిపోయినారు, సొంత వాళ్ళే చనిపోయినారు. ఒకసారి కరోనా ఒక ఫ్యామిలీకి ఒక 5 మెంబర్స్ ఉంటే అందరికీ కరోనా అటాక్ అయింది. ప్రేయర్ చేయమని ఇచ్చారు. సంఘ పెద్దలు రాకున్నారు పోవడానికి. నేను ప్రార్థన చేసుకుని నేను ఒక్కనే వెళ్ళి ప్రార్థన చేశాను. బట్ 5 మందిని చూస్తాను, అమ్మో నాకు అటాక్ అవుతుందని అనే ఫీలింగ్ రాకుండా ధైర్యంతో ప్రార్థన చేసుకొని వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ఆ టైంలో ఎందుకో అంత ధైర్యం వచ్చింది. మాస్క్ కూడా వేసుకోలేదు, గ్లౌజెస్ కూడా వేసుకోలేదు. వెళ్ళి ప్రార్థన చేసి ఇక్కడనే కర్నూలులోనే లక్ష్మీనగర్లో ఫ్యామిలీ మొత్తం అటాక్ అయింది. నా భార్య ఏమంటుంది, జాగ్రత్త వెళ్తున్నావు, నీకు అటాక్ అవుతామంటే దేవుడు నాకు చూసుకుంటాలని చాలా ప్రార్థనాపూర్వకంగా 24 అవర్స్లో ఒక 7 అవర్స్ బాగా ప్రార్థన చేసుకొని వెళ్ళాను ఆ టైంలో. కానీ దేవుడు కృప చూపించాడు. ఎప్పుడు కూడా నా కుటుంబానికి నాకు కానీ ఆ కరోనా వైరస్ రాలేదు. ఇప్పుడు బ్రతుకున్నామంటే ఆయన కృప నేను చెప్తున్నాను అంతే. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మనము మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని కంప్లీట్గా వదిలిపెట్టుకోవాలి. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై, నీతియు యథార్థమైన భక్తియు గల వారై, దేవుని పోలికగా సృష్టింపబడిన. ఏ పోలికలు ఉన్నారంట? మనం దేవుని పోలికగా ఉన్నాం. మనం ఆదాము ఎవరి పోలికలు ఉన్నాడు? దేవుని పోలికలు ఉన్నాడు. కాబట్టి మనము దేవుని పోలిక ఉన్నాం. మనం నువ్వు బ్లాక్ ఉండొచ్చు, వైట్ ఉండొచ్చు, పొడుగా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, కానీ దేవుని స్వరూపమైనవు. కొన్ని సందర్భాల్లో బైబిల్లో రాయింది, మీరు దైవ స్వరూపులు అనేది. గమనిస్తారు ఇతరులు మనల్ని, నువ్వు స్పిరిచువలా లోకంలో ఉన్నావని. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మరొక వచ్చిన భాగం నేను చూపిస్తాను. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం, కీర్తనలు 51. 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును
నూతనముగా పుట్టించుము. చూడండి ప్రభునందు బిడ్డలారా, మరి ఇక్కడ మరి ఈ యొక్క వచ్చిన భాగంలో మనం చూసినట్లయితే దావీదు రాస్తున్నాడు, మరి నూతనమైనటువంటి బ్రదర్ మరొకసారి చదవండి. చాలు. మరి శుద్ధ ప్రభునందు బిడ్డలారా, మరి ప్రియ సంగమా, మరి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తులో వీఆర్ న్యూ క్రియేషన్. మరి నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు నీకు ఏ శిక్షా విధి లేదంట. మరి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఇంత భరోసా ఇస్తుంది వాక్యం నీకు. నువ్వు క్రీస్తులో నూతన సృష్టి అంట. మరి ఇంకా ఇక్కడ చూసినట్లయితే క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాపమరణముల నియమం నుండి నన్ను విడిపించెను. మరి పాపానికి, మరి పాపంలో ఉంటూ మరణానికి అర్హుడమైన నిన్ను దేవుడు నిత్య జీవానికి అర్హుడుగా చేశాడు. ఆయన యొక్క రక్తంతో నీ యొక్క పాపములన్నీ కడిగి, మరి అపరాధములో మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారి ఉండగా మనల్ని యేసుక్రీస్తు కూడా దేవుడు మనల్ని బ్రతికించాడండి. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మరి ఇక నూతన సంవత్సరంలో మరి నూతనంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. నూతనంగా మరి నీ యొక్క ప్రవర్తన ఉండాలని కోరుకుంటున్నాడు. ప్రతిదీ నూతనంగా ప్రారంభించండి. ప్రేయర్లో ఇంకొక గంట పెంచండి. ఇప్పుడు 1 అవర్ ఉంటున్నావు ప్రేయర్లో, 2 అవర్స్ ఉండు. 2 అవర్స్ ఉన్న వాళ్ళు 3 అవర్స్ ఉండు. నేనేమంటానంటే ఉద్యోగాలు చేసుకుంటూ మరి స్పిరిచువల్గా జీవించండి అంటున్నాడు. దేవుడు అవకాశం ఇస్తాడు. దేవుడు అవకాశం ఇచ్చి సంఘంలో నేను వాడుకుంటాడు, ఒక పరిచర్లో వాడుకుంటాడు, వాక్యం చెప్పడానికో, పాటలు పాడడానికో, మరియు ఒక పార్ట్గా దేవుడు వాడుకుంటాడు, ఒక పాత్రగా దేవుడు నిన్ను వాడుకుంటాడు సంఘంలో. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మరి వాక్య భాగ్యం ఏమి సెలవిస్తుంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. భయపడాల్సిన అవసరం లేదు. మనం ఇంకా యేసుక్రీస్తులో మనం మరి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా ఉండడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చినాడు. గమనించాలి. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి ఏదైనా పాత స్వభావము, ప్రాచీన స్వభావం ఉన్నట్టయితే వాటిని కంప్లీట్గా మార్చుకోవాలి. అది దేవునితో, మరి దేవుడు నీ యొక్క ప్రాచీన స్వభావాన్ని తీసివేసి మరి నూతన స్వభావాన్ని ఇస్తాడండి. నీ ఆలోచనలు, నీ మనసు, నీ హృదయాన్ని, నీ యొక్క హృదయ కాఠిన్యం అంతా తీసేసుకోవాలి. చూడండి, లాస్ట్ చివరి వచనం చెప్పి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదు. చాలు బ్రదర్. చూడండి ప్రభునందు బిడ్డలారా, మనము యెహోవా కొరకు ఎదురు చూచువారుగా ఉన్నాము. దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూచేవారుగా ఉన్నాము. మరి అలాంటప్పుడు ఏముంటాయంటే మనకు నూతన బలము పొందుకుంటామంటాం మనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అమ్మ, నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావయ్యా? అమ్మ, నువ్వు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు? బంధువులు వస్తారంటే వారి కొరకు ఒక 3-4 గంటలు వెయిట్ చేస్తుంటాం. అబ్బా, మా ఇంటికి బంధువులు వస్తున్నారు, అందరూ సంతోషంగా ఉండాలి, బాగా ఎంజాయ్ చేయాలి అది అనుకుంటాం. లేదా నీ కొరకు, నీ స్నేహితుడు నీ కొరకు వస్తుంటే అతని కొరకు ఎదురు చూస్తావు. ప్రియుడు ప్రియురాల కొరకు ఎదురు చూస్తాడు. కానీ నువ్వు యెహోవా కొరకు ఎదురు చూచినట్లయితే నూతన బలాన్ని పొందుకుంటావు. యూ విల్ గెట్ ఎ న్యూ స్ట్రెంగ్త్. దైవిక సంబంధమైన శక్తిని పొందుకుంటావు. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, ఎలా అంటే మరి చూడండి, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. పక్షిరాజు చూసినారా? ఎప్పుడో అది పైన చాలా ఎత్తులో ఉండి భూమి కింద చూస్తుంది. ఎంత హైట్లో ఉన్నా కూడా భూమి మీద ఏమన్నా నీటికి కనిపిస్తుంది అని పక్షిరాజు. మరి ఆ పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మరి దేవుడు సెలవిస్తున్నాడు, ఇంతకాలం నువ్వేమన్నా సొమ్మసిల్లిపోయావు, ఇంతకాలం ఏదైనా కురింగిపోయినావేమో. కానీ దేవుడి యొక్క కొత్త సంవత్సరంలో ఎలా అంటే పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. నువ్వు యెహోవా కొరకు ఎదురు చూచినట్లయితే గిన
మరి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తూ మరి ఆయన రాకడ కొరకు కనిపెట్టుకుంటూ నువ్వు సిద్ధపడి, నువ్వు నీ కుటుంబము సంఘము సిద్ధపడి సార్వత్రిక సంఘంగా సిద్ధపడుతున్నట్లయితే అయినా, మరి దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్లయితే అయినా నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావంట. ఎలా అంటే పక్షిరాజు రెక్కలు చాపి పైకి ఎగురున్నట్లుగా అటువంటి శక్తి, అటువంటి పోలికగా నువ్వు ఉంటావని బైబిల్ గ్రంథం సెలవిస్తుందండి. మరి ఇంకా ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ యొక్క పక్షిరాజు గురించి చెప్పినట్లయితే ఒక కథనే ఉంది. ఆ యొక్క పక్షిరాజు మరి ఎక్కువగా కింద జీవించదు, భూమి మీద ఉండదు, ఎప్పుడు కొండల మీదనే జీవిస్తుంటుంది. అది పైన హిల్స్ పైనే దాని నివాసం కూడా. మరి దేవుని బిడ్డలమైన మనము ఆయన యొక్క శక్తిని బలాన్ని పొందుకొని మరి ఆయన కొరకు ఎదురు చూసేటువంటి వారిగా ఉండాలని వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి ప్రభునందు బిడ్డలారా, మరి ఈ యొక్క నూతన 2026 సంవత్సరంలో మరి అనేకమైనటువంటివి నువ్వు మార్చుకోవాల్సినటువంటి ఉంటాయేమో, మార్చుకో. ప్రభా, ఇక నుంచి నేను నీ కొరకు ఎదురు చూస్తాను. ప్రభా, నేను అనారోగ్యంగా ఉన్నాను, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వండి అని ప్రార్థన చేసుకో. సొమ్మసిల్లిపోయాను, దుఃఖపడుతున్నాను, కుటుంబ పరిస్థితులు బాగలేవు, ప్రభా నేను కోరిక ఎదురు చూస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నాకు మంచి ఆరోగ్యం వేయండి, మంచి బలం వేయండి, మంచి శక్తి ఇవ్వండి. ప్రభా, నేను నూతనంగా ఉండాలి అని ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్ళాలండి. దేవుడి యొక్క కొద్ది వాక్యాన్ని దీవించును గాక.